గప్పీ ఫిష్ ఫ్రైస్ అన్ని 2 ఫీట్ ట్యాంక్లు అయితే వేసా. ఒక స్కూలింగ్ ఫిష్ ట్యాంక్లు అయితే తయారైంది. హాయ్ మా అందరికీ వెల్కమ్ టు సిబి ఎక్కువ. మనం లాస్ట్ వీడియోలో అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా ఈ 2 ఫీట్ ఎక్విరియం. ఇప్పుడు వాటర్ ఫిల్లింగ్ అయితే చేసుకుంటున్నాం. ఈ ట్యాంక్లో నియర్లీ ఒక 5 to 6 బకెట్స్ వాటర్ అయితే పట్టింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇందులో ఎంత వాటర్ పడుతుందో. సో బయట అవుట్డోర్లో అయితే ఒక 600 ఫ్రైస్ అయితే ఉన్నాయి కదా మన గప్పీస్. ఇంక ఈ వాటర్లో మెథలిన్ బ్లూ లిక్విడ్ అలాగే రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫ్రైస్ అన్ని కూడా అందులో అయితే లీవ్ చేసుకుందాం. లాస్ట్ టైం అయితే ఒక 500+ అయితే చెప్పాను కదా, ఇప్పుడు 600 అయితే రీచ్ అయిపోయాయి. అంటే ఈ మధ్యలో చాలా ఫిషెస్ అయితే పెట్టినాయి కదా, అవి కూడా అయితే ఇందులోనే యాడ్ చేశా. సో మీరంతా కలిసి అయితే మన ఛానల్ 2.5K సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ చేశారు. సో ఈ ఛానల్కి 100 likes టార్గెట్ అయితే ఇస్తున్నా. టార్గెట్ రీచ్ అవగానే గివ్ అవే వీడియో అయితే పెడతా. సో త్వరగా 100 likes అయితే కంప్లీట్ చేస్తారనేది అనుకుంటున్నా. అలాగే వీడియోలు ఎంత అవుతుందని ఇంకో స్పీడ్లో అయితే పెట్టా. ఈ ఫ్రైస్ అన్ని ఇందులో వదలగానే ఒక స్కూలింగ్ ఫిష్ ట్యాంక్లో అయితే తయారవుతుంది. మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, లాస్ట్లో క్లిప్ అయితే యాడ్ చేస్తా. అలాగే ఇప్పుడు వరకు ఈ ఛానల్ సపోర్ట్ చేసిన వారందరికీ అయితే థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అయితే కోరుకుంటున్నా. లాస్ట్ వీడియోలో 2.5K రీచ్ అవ్వడానికి ఇంకా 100 సబ్స్క్రైబర్స్ కావాలన్నా ఒక్క రోజులోనే మీరు 100 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయి అయితే చేశారు. సో మీ సపోర్ట్ ఎలా ఉందంటే నేను ఇంకా మరెన్నో గివ్ అవేస్ అండ్ వీడియోస్ అయితే పెడతా. ఇంకా ఫ్రైస్ అన్ని లీవ్ చేసిన తర్వాత అయితే ఒక లైట్ అయితే పెట్టా, చూసుకోవచ్చు. ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట ఈ వ్యూ అయితే. ఫుడ్ వేసేటప్పుడు అయితే ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట ఈ వ్యూ అయితే, ఎందుకంటే అన్ని ఒక చోటకి అయితే వస్తాయి కదా. త్వరగా 100 likes అయితే కంప్లీట్ చేసేయండి వీడియోకి. నెక్స్ట్ అయితే నేను గివ్ అవే వీడియోతో వస్తాను మళ్ళీ. అలాగే ఈ ట్యాంక్లో ఒక బుద్ధుడు బొమ్మ కూడా యాడ్ చేసా, నీట్గా ఉంటుందని అయితే. మీ సపోర్ట్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోను. ఫ్యూచర్లో కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నా. ఇంక టాప్ వ్యూ కూడా అయితే చూపిస్తా ఫ్రైస్ అన్ని ఎలా ఉందో. చాలా మంది ఏమనుకుంటారంటే ఓవర్ క్రూడ్ అయిపోయింది కదా బ్రో అని అయితే అనుకుంటారు. ఇది లెంత్ అయితే చాలా ఎక్కువ అనమాట. బయట టబ్లో కన్నా ఇందులో స్పేస్ ఎక్కువ అయితే ఉంటుంది. మీకు అయితే సైడ్ నుంచి చూపించడం వల్ల అంత అలా తెలియట్లేదు. సో టాప్ వ్యూ అయితే చూసుకోవచ్చు ఎంత స్పేస్ ఉందో వీటికి తిరగడానికి. ఇవి ఫ్రైస్ కాబట్టి ఎక్కువ టాప్లోనే తిరుగుతూ ఉంటాయి, కిందకైతే ఎక్కువగా వెళ్ళవు. సో అందుకైతే మీకు ఓవర్ క్రౌడ్ అనేది అనిపిస్తుంది. సో ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో నచ్చి ఉంటుంది. నచ్చితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫైనల్ ఈ వీడియోకి తింటే నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం. ఖుదాఫిస్.